నమస్కారం D1 న్యూస్ కు స్వాగతం. కాపు ఉద్యోగం నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక. ఈ నెల 14న సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరనున్నట్టు మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చెప్పారు. తాను ఎటువంటి పదవీకాంక్ష కోరుకోవడం లేదని, పార్టీ తరఫున ప్రచారం చేయడానికి మాత్రమే వెళ్తున్నానని ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి. 9 మధ్య స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యని సంవత్సరం పార్టీలో చేరుతానండి. నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్. ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ అడుక్కున్నాను. సర్వీస్ చేయడం కోసం వస్తానని చెప్పానండి. భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి. వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి. అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను సార్. గతంలో టెలిఫోన్లో మాటలు వింటేనే ఎంతో ఆనందపడేవాళ్ళు. అలెగ్జాండర్ గ్రహం బెల్ మొదటిసారిగా టెలిఫోన్ను కనుగొన్నారు. 1876లో టెలిఫోన్ను కనుగొన్న ఆయన మొదటగా తన భార్యకు ఫోన్ చేశారు. తన భార్య పేరు హెలో. ఒక సెల్ ఫోన్ సృష్టికర్త మార్టిన్ కూపర్ 1973 ఏప్రిల్ 3న ఫోన్ కాల్ చేశారు. మొదటి సెల్ ఫోన్ పేరు డైనా టాప్. అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో ఈ రోజు జరగనున్న సిద్ధం సభకు తెనాలి నియోజకవర్గం నుంచి సుమారు 150 బస్సుల్లో వేలాదిగా ప్రజలు సమకూర్చుకుని జెండా ఊపి బస్సులను ప్రారంభించి తానే స్వయంగా బస్సు నడిపిన తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్. ఎన్టీఆర్ జిల్లా ఏకోడూరు మండలం ఎంపీడీఓ ఆఫీస్ నందు వైఎస్ఆర్ చేయూత 4వ విడత మంజూరైన 6,56,25,000 చెక్కు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకురాలు జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ భూక్య గన్య, ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి, చెన్నారావు, మండల పరిధిలోని గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్లు, అధ్యక్షులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కూర్చుంటారు. అసలు ఇంతసేపు కూర్చోరు. ఏ రూపాయి ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఇస్తున్నారు, మీకు ఇస్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరినీ కూడా తోబుట్టువులుగా అంటారు. మనకు తెలుసు గతంలో ఎప్పుడో అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన అన్నారు, ఆయన ఒక నాయకుడు. మళ్ళీ తర్వాత మధ్యలో ఎవరినన్నా అన్న అన్నారా? మనస్ఫూర్తిగా జగనన్న అంటారు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారిని. మనకి మేలు చేసిన ముఖ్యమంత్రి కాదా మీరు చెప్పండి. ప్రతి ఒక్కరిని మీ ఇంటికి ఈ రోజు వాలంటీర్ వచ్చి మీకు ఇంటింటికి ఎంత లబ్ధి చేకూరుస్తున్నారో తెలుస్తున్నారు. ఒక లిస్ట్ ఇస్తున్నారు, ఒక కాగితం, ఒక సర్టిఫికెట్ ఇస్తున్నారు. నిజమేనమ్మా? ఆ చివరిన ఉన్న వాళ్ళకి వస్తున్నాయా? వాలంటీర్స్ వచ్చి మీకు ఇస్తున్నారా? మంచి మేలుకరమైన వైద్యం మీ గ్రామాల్లో జరుగుతుందా లేదా? ఇవన్నీ మేలులు కావమ్మా. ప్రతిది కూడా ఏ రోజు కూడా మీరు కూలి మానుకొని రేషన్ కొట్టుకెళ్ళిన అవసరం లేదు. కూలి మానుకొని ఒక ఆఫీసు, ఒక ఎంఆర్ఓ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మన ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? నేరుగా నా పెదలకి, నేరుగా నా ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి నేను మేలు చేస్తున్నాను అంటున్నామా? ఆ మాటలో ఆ దీర్ఘంలో అర్థం చేసుకోండి. మీరంతటికి మీ అందరికి మీకు తెలుసు 3,500 మంది ఉన్నారు ఇక్కడ. 3,500 మంది మీకు 6 కోట్ల పైచిలకు నేరుగా మీ ఖాతాల్లో పడ్డాయి. అవునా కాదా? ఇప్పుడు నేను అడుగుతాను, మీరందరూ హ్యాపీగా ఉన్నారా లేదా? హ్యాపీగా ఉన్నారా లేదా చెప్పండి. ఆ చివరి కూడా చెప్పాలి. కానీ మనకి ఇక్కడ మంచి గాలి ఉంటే, మంచి ఫ్యాన్ ఉంటే ఇంకా సౌకర్యవంతంగా ఉంటుంది. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ట్రైన్లో ప్రయాణికులకు వేడి నీళ్లు, స్నానానికి అందుబాటులో ఉంటాయని, డ్రైవింగ్ సిబ్బందికి టాయిలెట్ సదుపాయం ఉంటుందని, 16 బోగీలతో తయారైన ఈ ట్రైన్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందని ఆయన తెలిపారు. 4 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సీఎం జగన్ చెప్పారు. చంద్రబాబు కూటమిలో 3 పార్టీలు ఉన్నాయని, మరో జాతీయ పార్టీ జేబులో ఉందని, వీరంతా మన భవిష్యత్తుపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని, నన్ను ఓడించడానికి వాళ్ళు చేస్తున్నారని, పేదలను గెలిపించడానికి నేను చూస్తున్నానని అన్నారు. వైజాగ్ లో సందడి చేసిన హీరో అల్లు అర్జున్
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ కోసం వైజాగ్ లో అడుగుపెట్టారు. ఆయన బస చేస్తున్న హోటల్లోకి అభిమానులు భారీగా తరలివచ్చారు. బన్నీ ఫ్యాన్స్ అందరికీ అభివాదం చేసి షూటింగ్ లోకి వెళ్లిపోయారు. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రత్యర్థులపై చలక్తులు విసురుతూ విమర్శలు ఎక్కుపెట్టడంలో దిట్ట మన మంత్రి అంబటి రాంబాబు. ఈసారి ఆయనకు టికెట్ వస్తుందా రాదా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఇన్ఛార్జీల్లో మార్పు విషయంలో ఇప్పటి వరకు సత్తెనపల్లి ప్రస్తావన రాలేదు. అంబటికి సీట్ వస్తుందా రాదా అనేది వేచి చూడాల్సిందే. 5 ఏళ్లలో గుర్తుకురాని రోడ్లు, ఎలక్షన్ల సమయం దగ్గరకు రాగానే రోడ్లు గుర్తొచ్చాయి మన లోకల్ నాయకులకు. తెనాలి విజయవాడ రహదారిపై లోకల్ నాయకులు ప్యాచ్ వర్క్ అంటూ రోడ్లపై హడావిడి. 2 నెలల ముందు ట్యాంక్ బండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ అంటూ హడావిడి చేసిన నాయకులు ఇప్పుడు ప్యాచ్ వర్క్ అంటూ రోడ్ల మీద పడ్డారు. వరంగల్లో జర్నలిస్టులకు అవమానం. మంత్రులు పొంగులేటి సీతక్క, కొండా సురేఖల కార్యక్రమంలో జర్నలిస్టులకు తీవ్ర అవమానం జరిగింది. కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులను వరంగల్ ఈస్ట్ డీసీపీ బూతులు తిడుతూ నెట్టేశారు. జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించడాన్ని జర్నలిస్టులందరూ ముక్త కంఠంతో ఖండించారు. మంత్రుల సాక్షిగా ఈ సంఘటన జరిగినప్పటికీ మంత్రి కొండా సురేఖ జర్నలిస్టులు సంయమనం పాటించాలి అంటూ చెప్పడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపించింది. సోమవారం వరంగల్ సిపి అంబర్ కిషోర్ కలిసి మెమరాండం సమర్పించనున్నారు జర్నలిస్టులు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.